ఓం నమ శివాయ. పర్వతమలై అరుణాచలం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఈ కొండ ఉంది. ఈ కొండ పేరు పర్వతమలై. ఈ కొండను మొదటి పాదం అంటారు. అరుణాచలానికి వచ్చే ముందుగా ఈశ్వరుడు ఈ కొండపై తన పాదం మోపాడని చెబుతారు. మల్లికార్జున స్వామి లింగ రూపంలో దర్శనమిచ్చే తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాలో పర్వతమలై క్షేత్రం కూడా గిరి ప్రదక్షిణకు ఎంతో విశిష్టమైనది. ధ్యానం కోసం సిద్ధులు ఏర్పాటు చేసుకున్న పవిత్ర ప్రదేశాలలో పర్వతమలై శివుని ఆలయం ఒకటి. ఆలయంలో శివుడు మల్లికార్జున రూపంలో భార్య పార్వతీదేవితో పూజించబడుతున్నారు. ఆలయం గురించి జనానికి చాలా అరుదుగా తెలుసు. మరియు మల్లికార్జునుడి దర్శనం కోసం చాలా కష్టమైన పర్వతారోహణ అవసరం. ఈ పర్వతం మనకి ఎక్కడానికి 6 గంటల సమయం పడుతుంది. పర్వతమలై తూర్పు కనుమల్లో తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా పోలూరు, తెన్మడిమంగళం, కడిలాగి గ్రామాలకు సమీపంలో ఉన్న కొండ. సముద్ర మట్టం నుండి సుమారు 3500 అడుగుల ఎత్తులో ఉన్న కొండ అగ్రభాగంలో శివాలయం మరియు విఠోబా స్వామి సమాధి ఉన్నాయి. ఆలయానికి తలుపులు లేకపోవడం వలన మరియు అన్ని సమయాల్లో తెరువబడి ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశంలో బలమైన దైవశక్తి ఉందని